అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొందామని కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. ఇందుకోసం సమగ్ర ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించారు. పౌరుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వేగంగా స్పందించాలని సీజీఎస్ సమావేశంలో మోదీ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రపతితో సమావేశమైన ప్రధాని ప్రభుత్వ పరంగా తీసుకోబోయే కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అత్యున్నత స్థాయి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ భేటీలో సీసీఎస్ శాశ్వత సభ్యులైన కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ప్రత్యేక ఆహ్వానితులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, హర్దీప్ సింగ్ పురి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ హాజరయ్యారు. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉద్రిక్తతలు, సముద్ర జలాల్లో రవాణాకు కలుగుతున్న అంతరాయం, ఎరువుల సరఫరా, నావికుల భద్రత తదితర అంశాలపై చర్చించారు. భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు, ఎరువుల సరఫరాపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. సరిపడినంతగా చమురు, ఎరువుల సరఫరా ఉందని తెలిపారు. ఎల్పీజీ సేకరణను భిన్న మార్గాల ద్వారా చేపట్టామని, ముడి చమురు నిల్వలు బాగానే ఉన్నాయని వివరించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్లను పెంచామని వెల్లడించారు. ఇంధన భద్రతలో స్వయం సమృద్ది సాధించేందుకు పునరుత్పాదన ఇంధన వనరులను, సౌరశక్తిని, ఇతర శిలాజేతర ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని మోదీ సూచించారు. సీసీఎస్ సమావేశంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన చర్యలపై ప్రధాని సమీక్షించారు. ఇరాన్ ఉక్రెయిన్ యుద్దాలు కొనసాగుతున్న కారణంగా హర్ముజ్, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడన్లో అంతరాయం కలుగుతున్నప్పటికీ సరఫరా వ్యవస్థలకు ఇబ్బంది లేకుండా చేపట్టిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. స్వదేశీ, విదేశీ నౌకల్లో పనిచేసే భారతీయ నావికుల భద్రతపై సమావేశంలో సమీక్ష జరిపారు. ప్రమాద సమయాల్లో అత్యవసర సాయం అందించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొందామని కేంద్ర మంత్రులకు మోదీ స్పష్టం చేశారు. ఇందుకోసం సమగ్ర ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలన్నారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో వేగంగా స్పందించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్నందున ప్రభుత్వ పరంగా తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాలపై రాష్ట్రపతికి సమాచారం అందించేందుకు ప్రధాని సమావేశమై ఉండొచ్చని తెలుస్తోంది. సీజేపీ ఉద్యమం కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ స్థానంలో ప్రహ్లాద్ జోషి నియామకం, పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్సును ప్రకటించాక రాష్ట్రపతితో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం.